హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ట్ వి నిర్మేశివ అనిల్ రావిపూడి. సో రాజమౌళి గారి తర్వాత అస్సలు ఫ్లాప్ లేనటువంటి డైరెక్టర్ గా అనిల్ రావిపూడి గారికి పేరుంది. చెప్పాలంటే అనకంటే కాస్త ఎక్కువే ఉంది. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాల్ని కంపల్సరీ చూస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఈ 2025లో ఫస్ట్ మూవీ సక్సెస్ అందుకుందంటే ఖచ్చితంగా మన అనిల్ రావిపూడి గారే. సో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 230 కోట్లు కలెక్ట్ చేసి స్టిల్ ప్లస్ ఇంకా పోతూనే ఉందన్నమాట. సో ఈ క్రమంలో ఏంటంటే మూవీకి సంబంధించి ఆ సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనిల్ రావిపూడి గారు అండ్ మూవీ టీం అంతా కూడాను. ఇలా ప్రతి ఊరికి వెళ్ళి సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్స్ పెడుతున్నారు అనమాట. సక్సెస్ మీట్స్ అంటారు కదా, సో అలాంటివి పెడుతున్నారు. ఈ క్రమంలోనే భీమవరంకి వెళ్ళారు అనిల్ రావిపూడి గారు అండ్ సంక్రాంతికి వస్తున్నాం టీం అంతా కూడాను. సో ఏ సినిమా అయినా సరే గోదావరిలో చాలా హ్యాపీగా చూస్తారు అండ్ ప్రపంచం మొత్తం వెతికినా కూడా సంతోషమైనటువంటి మనుషులు ఎక్కడ ఉంటారంటే గోదావరిలోనే ఉంటారని చెప్పి కాస్త వాళ్ళందరికీ బూస్టప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ క్రమంలోనే అక్కడుండే జనాలందరూ కూడాను ప్రభాస్ గారు, భీమవరం అంటే ఫుల్ ఆఫ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో అందువల్ల అక్కడ వాళ్ళందరూ కూడా ప్రభాస్ ఎప్పుడు సినిమా చేస్తారు, ప్రభాస్ ఎప్పుడు సినిమా చేస్తారని అడిగినప్పుడు అనిల్ రావిపూడి గారు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆయనతో ఎప్పుడు సినిమా చేద్దామా అని చెప్పి. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి స్పిరిట్ సినిమా కూడాను నాకు క్యారెక్టర్ ఇవ్వండి అని సందీప్ రెడ్డి వంగ గారిని డైరెక్ట్ గా అనిల్ రావిపూడి గారు అడిగినటువంటి విషయం మనకు ఆల్రెడీ చెప్పారు. సో ఈ క్రమంలోనే ప్రభాస్ గారి మీద అనుకున్నటువంటి అభిమానం ఏ లెవెల్లో ఉందో మనకు తెలుసు. ఇక ప్రభాస్ గారు చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ప్రభాస్ గారు చాలా ఎంజాయ్ చేస్తారు. మనం డార్లింగ్ అని, మిర్చి, సో ఇలాంటి సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. సో ఒక మంచి కథగా దొరికిందంటే ఆబ్వియస్లీ మన ప్రభాస్ గారు కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ప్రభాస్ గారి షెడ్యూల్ ప్రెజెంట్ చాలా బిజీగా ఉంది. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే మారుతి డైరెక్షన్ రాబోతున్నటువంటి ది రాజా సాబు అండ్ హను రాఘోపూడి గారి డైరెక్షన్ లో ఫౌజీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో స్పిరిట్ ఆటోమేటిక్ గా ఉంటుంది. ఇక నాగ్ అశ్విన్ గారితో కల్కి 2, ఇక ప్రశాంత్ లీల్ గారితో సలార్ 2. ఇంత లైనప్ లో బిజీగా ఉన్నటువంటి మన ప్రభాస్ గారు అనిల్ రావిపూడి గారికి ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు? కాస్త టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి గారు ఏంటంటే ఇప్పటికే బిగ్ హీరోస్ వెంకటేష్ గారితో 3 సినిమాలు తీసి బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకున్నారు. అందువల్లే కామెడీ టైమింగ్ లో మంచి పేరున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారితో నెక్స్ట్ మూవీని ప్లాన్ చేసుకున్నారు. సో మేబీ ఈ గ్యాప్ లో ఏదైనా మంచి కథగా ఉంటే ప్రభాస్ గారికి చెప్పేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అనిల్ రావిపూడి గారు ప్రభాస్ గారి కాంబినేషన్ లో సినిమా అంటే ఒక లెవెల్లో ఉండొచ్చు. బట్ ప్రెసెంట్ మన ఆలోచనలో ఉన్నటువంటి సినిమా మెగాస్టార్ గారితో. సో అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ తో ఎలాంటి సినిమా చేయబోతున్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అండ్ ఓవరాల్ గా ప్రభాస్ తో సినిమా చేయాలని చెప్పి ప్రెసెంట్ అనిల్ రావిపూడి గారు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టు మొత్తం మీద రివీల్ అయితే అయిపోయింది అనమాట. సో చూడాలి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి గారి మీద నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ మీద ఖచ్చితంగా ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎందుకంటే బెస్ట్ మూవీని ఇవ్వాలని చెప్పి. మరి అనిల్ రావిపూడి గారు ఎలాంటి కథతో నెక్స్ట్ మూవీ తీయబోతారో అన్న విషయం మనకు తెలియాలంటే కొద్ది రోజులు ఈగర్గా వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పటి వరకు మీరు చూసినటువంటి అనిల్ రావిపూడి గారి సినిమాస్ లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.